నేటి భారత శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రస్తుతం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిద్యాలయం. అక్కడ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ ఫలితంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ వివాదాల ఫలితంగా యూనివర్సిటీ ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విద్యార్థులటువంటి ఎస్సీవీపీ ప్రోగ్రామ్ను రద్దు చేసింది. ఎస్సీవీపీ అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ అండ్ విజిటింగ్ ప్రోగ్రాము. ఈ రద్దు వల్ల సుమారు 7,000 మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ఈ విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఈ 7,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అయోమయంగా మారింది. కొందరు విద్యార్థులు వేరే యూనివర్సిటీలకు వెళ్లాలని లేదా ఇంటికి. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీపై యాంటీ సెమిటిజం, ప్రో చైనీస్ అనేటువంటి ఆరోపణలు చేసింది. దీనివల్ల హార్వర్డ్ ప్రతిష్టకు కొంత దెబ్బ కూడా అవుతుంది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ వారు తాము ప్రో అమెరికన్ గానే ఉన్నామని, యాంటీ చైనీస్ అనేటువంటిది అబద్ధం అని చెప్పి వారు ఖండించడం జరిగింది. ప్రభుత్వం క్యాంపస్లో నేరాల రేటు 2022 నుంచి 2023 వరకు 55% పెరిగిందని, అప్గ్రేడెడ్ అసాల్ట్లు కూడా 195% మరియు రాబరీలు 460% పెరిగాయని చెప్పి ఆరోపించింది. ఇది క్యాంపస్లో సురక్షితమైనటువంటి వాతావరణం లేదని చెప్పి కూడా అమెరికన్ గవర్నమెంట్ అంటున్నారు. అయితే మే 23, 2025 సంవత్సరంలో హార్వర్డ్ ట్రంప్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్పై ఫెడరల్ కోర్టులో ఒక లాసూట్ని దాఖలు చేసింది. ఎస్సీవీపీ రద్దు చట్టవిరుద్ధమని, ఇది ఫస్ట్ అమెండ్మెంట్, డ్యూ ప్రాసెస్ క్లాజ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ను ఉల్లంఘిస్తుందని వారు ఆ లాసూట్లో తెలిపారు. అయితే ఫెడరల్ జడ్జి అలిసన్ బరోస్ మే 23, 2025 తాత్కాలిక రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి జారీ చేశారు. ఇది డిహెచ్ఎస్ చర్యను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనివల్ల విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్లో చదువుకోవడం ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్కు $3 బిలియన్లకు పైగా ఫెడరల్ గ్రాంట్లను రద్దు చేసింది. ఈ ఫెడరల్ గ్రాంట్ రద్దు వలన పరిశోధనా కార్యక్రమాలు హార్వర్డ్లో తీవ్రంగా ప్రభావితం చెందుతాయని యూనివర్సిటీ వాళ్ళు భయపడతా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులను తమ సమాజంలో కీలక భాగంగా పేర్కొంటూ వారి విద్య మరియు పరిశోధన కొనసాగించడానికి అన్ని విధాలా సహాయం చేస్తామని వాగ్దానం చేసింది. విద్యార్థి సంఘాలు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ఫర్ ఫ్రీడమ్ ఈ చర్యలను అమెరికన్ విలువలపై ఒక దాడిగా వర్ణించాయి మరియు విద్యార్థుల హక్కు కోసం అవి తీవ్రంగా పోరాడుతున్నాయి. యూనివర్సిటీ కూడా తమపై ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను కొట్టివేస్తూ తాము యాంటీ సెమిటిజం గురించి టాస్క్ ఫోర్స్ ఆన్ కంబాటింగ్ యాంటీ ముస్లిం, యాంటీ అరబ్ మరియు యాంటీ పాలస్తీనియన్ టాస్క్ ఫోర్స్ను నియమించినట్లు, పూర్తిగా ఈ యాంటీ సెమిటిజం ఇలాంటి యాక్టివిటీలు లేకుండా చేస్తున్నట్లు తాము ఒక నివేదికలో తెలిపారు. ఫెడరల్ గ్రాంట్ల కోతను ఎదుర్కోవడానికి హార్వర్డ్ గత 2 నెలల్లో 1.1 బిలియన్ల విలువైనటువంటి బాండ్లను జారీ చేశారు. దీంతో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి యూనివర్సిటీ శతవిధాలా ప్రయత్నిస్తోంది అని తెలుస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు, ముఖ్యంగా విదేశీ విద్యార్థులు ఎస్సీవీపీ రద్దు మరియు ఫెడరల్ నిధుల కోతల కారణంగా అనిశ్చిత స్థితి మరియు భయాందోళనతో కూడినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హార్వర్డ్ ఈ చర్యలను చట్టపరంగా సవాలు చేస్తూ విద్యార్థులకైతే మద్దతిస్తూ ఆర్థిక స్థిరత్వానికి కూడా బాండ్లను జారీ చేస్తూ స్పందిస్తుంది. అయితే ఈ వివాదం హార్వర్డ్ యొక్క అకాడమిక్ మిషన్ మరియు ఆర్థిక స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.